ఈ మధ్య నేను కన్న కల నిజమైంది తెలుసా చెప్పాడు మొదటి లెక్చరర్. ఏంటది ఉత్సాహంగా అడిగాడు రెండవ లెక్చరర్. నేను క్లాస్లో స్టూడెంట్స్కి పాఠాలు చెబుతున్నట్టు కలొచ్చింది. తీరా మెలకు వచ్చి చూస్తే నేను నిజంగానే క్లాస్లో ఉన్నాను ఆశ్చర్యంగా వివరించాడు మొదటి లెక్చరర్. అరటిపండు ఎందుకు ఏడుస్తున్నావు అని యాపిల్ని అడుగుతుంది. యాపిల్ అందరూ నన్ను కోసి తింటారు అని ఏడుస్తూ చెప్పింది. అరటిపండు నాకంటే నువ్వే బెటర్, అందరూ నా డ్రెస్ తీసేసి నన్ను తినేస్తారు, సిగ్గుతో చస్తున్నా. టీచర్ హరీష్ హోటల్ స్పెల్లింగ్ రాయమంటే HOEL మాత్రమే రాశావు, టీ ఏమైందిరా? హరీష్ తాగేశాను సార్. కొడుకు క్వశ్చన్ నెంబర్ 1 రాయలేదు, క్వశ్చన్ నెంబర్ 2 గుర్తు రాలేదు, క్వశ్చన్ నెంబర్ 4 మర్చిపోయా, క్వశ్చన్ నెంబర్ 5 కనిపించలేదు. తండ్రి కోపంగా మరి 3వ ప్రశ్న? కొడుకు 5 4 రాయమన్నారు, 3వది చాయిస్లో వదిలేశా. టీచర్ మాతృభాషకి పరాయి భాషకి గల తేడా ఏమిటో చెప్పండి. కార్తీక్ మాతృభాష కళ్ళు వంటిది, పరాయి భాష మీరు పెట్టుకున్న కళ్ళజోడు వంటిది. టీచరు ఆశ్చర్యపోయి నోరు తెరిచింది. బస్సు డ్రైవరు పూజారి ఒకేసారి స్వర్గానికి వెళ్ళారు. బస్ డ్రైవర్ను పట్టు వస్త్రాలతోనూ పూజారిని నూలు వస్త్రాలతోనూ ఆహ్వానించాడు దేవుడు. నిరంతరం నీ ప్రవచనాలు చెప్పే నాకేమో నూలు దుస్తులు, ఆ డ్రైవరుకు పట్టు వస్త్రాలా? ఇది అన్యాయం దేవా అని పూజారి అన్నాడు. నువ్వు ప్రవచనాలు చెప్పేటప్పుడు భక్తులు ఎంచక్కా నిద్రపోయేవారు, కానీ ఈ డ్రైవరు బస్సు నడిపినంతసేపు భక్తులు నా నామస్మరణ చేస్తూనే ఉండేవారు. ఎవరు గొప్పో నువ్వే చెప్పు. రేడియో మిర్చిలో యాంకర్ హాయ్ అండి నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాలర్ హైదరాబాద్ అండి. యాంకర్ హైదరాబాద్లో ఎక్కడి నుంచి? కాలర్ దిల్సుఖ్ నగర్. యాంకర్ ఏ కాలనీ? కాలర్ సాయి కాలనీ. యాంకర్ నాది ఆ కాలనీ, ఏ అపార్ట్మెంట్? కాలర్ విజేత. యాంకర్ నాది అదే అపార్ట్మెంట్, ఏ ఫ్లాట్? కాలర్ 206. యాంకర్ నాది అదే ఫ్లాట్, ఇంతకీ మీరెవరండి? కాలర్ నీ ఆయన్నే, దొంగ మొహందానా, ఫ్లాట్ కీస్ ఎక్కడ పెట్టావు? చింటూ ఈ పెయింటింగ్ 200 ఏళ్ళ 10 రోజుల కిందటిది కదా. బంటి అంత సరిగ్గా ఎలా చెప్పగలవు? చింటూ 10 రోజుల క్రితం దీన్ని కొన్నప్పుడు షాపు వాడు 200 ఏళ్ళది అని నాకు చెప్పాడు. బంటి అని నోరు తెరిచాడు.